శ్రీమాత్రే నమః వారాహీదేవి అయి నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ అమ్మవారి ఆశీస్సులతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఏది కోరుకుంటే అది మనం కోరుకున్న వరాలన్నీ జల్లులాగా అంటే ఒకదాని తర్వాత ఒకటి అమ్మవారైతే ఖచ్చితంగా తీరుస్తారండి. అయితే మనం మాత్రం ప్రతిదీ ఇవాళ మంత్రం చెప్పాము అంటే ఆ మంత్రం గురించి ఒక కోరిక కోరుకోవాలి. ఎన్ని రోజులు అనేది కూడా చెప్తున్నాము, ఎన్నిసార్లు అనేది కూడా చెప్తున్నాము. ప్రతిదీ కూడా మీరు ఒకే రోజు మనం వండుకున్నాం కదా అని ఒక తెపాల్లో మొత్తం మనమే తినలేం కదండి, నలుగురం తింటాం. అలాగే మొత్తం ఒక రోజుతో ఒక్కసారిగా ఏది తీరదండి. కాబట్టి నిదానంగా తీరతాయి. అందులో మనం మనసు పెట్టి అమ్మవారి మీద నమ్మకం ఉంచి మంత్రాలు అనేది జపించండి. ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. కోరిక ఎప్పుడైనా సరే ధర్మబద్ధంగా ఉండాలండి. నేను ప్రతి వీడియోలో కూడా ఈ మాట నేను మెన్షన్ చేస్తూనే ఉన్నాను. అయితే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు రాత్రి నిద్రించే ముందు 7 గంటలు దాటిన తర్వాత ఎప్పుడైనా జపించవచ్చండి. 108 సార్లు అయితే ఖచ్చితంగా జపించండి. ఏ వరాలైనా సరే ఖచ్చితంగా తీరుస్తారు అమ్మవారు. మనకున్నటువంటి ఎటువంటి ఆర్థిక సమస్య అయినా సరే తీర్చేస్తారనమాట. మీ మనసులో ఉన్నటువంటి కష్టమైన బాధ అయినా ఏదైనా ఆ తల్లికి విన్నవించుకున్న తర్వాత ప్రశాంతంగా కూర్చొని అమ్మవారిని వేడుకుంటూ ఈ మంత్రాన్ని జపించండి. మీకున్న సమస్యని చెప్పుకోండి. ఖచ్చితంగా తీరుతుందండి. నమ్మకంతో చేయండి. చెప్పారు చదివి పక్కనేసేస్తే అయిపోతుంది అనుకోకూడదు. మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే సరిపోదండి, రాయాలి కదా. అలాగే నమ్మాలి. నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. ఎప్పుడైనా నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది కూడా. ఆ మంత్రాన్ని నేను ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ మీకు చదివి వినిపిస్తానండి. ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదండి. ఒక చిన్న లైక్ అనేది ఇస్తే కనుక ఇంకొంతమందికి వీడియో షేర్ అవుతుంది. మన వల్ల ఇంకెవరికైనా మంచి జరుగుతుంది అంటే మనకు కూడా చాలా సంతోషం. కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇప్పుడు మంత్రాన్ని చెప్పబోతున్నాను. ఓం ఐం గ్లౌం వృక్షోస్వాయై నమః. ఓం ఐం గ్లౌం వృక్షోస్వాయై నమః. ఓం ఐం గ్లౌం వృక్షోస్వాయై నమః. చదవటానికి ఇబ్బందిగా అనిపించిన వారు పుస్తకం మీద రాయండి. ప్రతిరోజు కూడా మనం చదివినా రాసిన ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. చదవలేదు రాసాం కదా అనుకోవద్దండి. స్వస్తి.